నాయని రాజేందర్ రెడ్డి ఒక లేఖ రాసిండు ఎవరికి? సీఎంకు లేఖ రాసిండు. కానీ సీఎం నువ్వు కలవచ్చు కదా, లేఖ ఎందుకు రాసినట్టు? దేనికి రాసినట్టు? ఒక ఆయననేమో నేను ఢిల్లీలోనే ఉన్నా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాడు. ఇంకొక ఆయననేమో ఒక లేఖ రాసిండంట. మొన్న బిగ్ టీవీలో కూర్చొని ఒక మాట మాట్లాడతాడు, టీవీ నైన్తో ఒక మాట మాట్లాడతాడు, అంతకుముందు ఒక మాట మాట్లాడతాడు, ఇప్పుడే ఒక లేఖ రాసాడు. ఆ లేఖ లోపల నేను ఆ మీటింగ్కి పోలేదు, నేను కలవలేదు, మీరు నన్ను నమ్మండి, నేను మీకు విధేయుడిగానే ఉన్నాను, మీ ప్రభుత్వానికి విధేయుడిగానే ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకు మరి మీరు ఓనప్పుడు కలవనప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? దేనికోసం? ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, మీరు కూడా అట్లా గమ్మును ఉండండి, ఏదో జరుగుతుంది. బీర్లు అయిలే మాట్లాడుతున్నాడా? గమ్మును ఉన్నాడు కదా, ఉన్నాడు. మీరు అట్లనే సైలెంట్గా, మిగతా వాళ్ళు 10 మంది పోయారు కదా మీతో పాటు, అందరు సైలెంట్గానే ఉన్నారు కదా, వాళ్ళు ఎవరేం మాట్లాడతలేరు కదా, మీరు అట్లా సైలెంట్గా ఉండండి. ఏం జరుగుతుంటే జరుగుతుంది రాజకీయంలో. మీ దగ్గరికే వస్తాడేమో రేవంత్ రెడ్డి, నువ్వెందుకు లేఖ రాయాలి? ఏదో జరుగుతూ ఉంది కథ, ఏదో అయిపోతూ ఉంది వ్యవహారం. వీళ్ళే బయట పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మల్లు రవి ఒక మాట చెప్తాడు, పిసిసి అధ్యక్షుడు ఒక మాట చెప్తాడు, ఈయన రాజేందర్ ఒక మాట చెప్తాడు, నువ్వు రాసే లేఖ మొత్తం వాస్తవాలు చెప్పేస్తుంటుంది. అంటే మీరే మీ భాగవతాన్ని మొత్తానికి బయటేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. సో కాబట్టి ఈ నాయని రాజేందర్ రెడ్డి రాసినటువంటి లేఖ కూడా మా తిరుగుబాటు నిజమే, మేము నిజంగానే తిరుగుబాటు చేస్తున్నాము, నువ్వు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేవు, మమ్మల్ని కలుస్తలేవు అనేటువంటి విధంగా ఆ లేఖ ఇండైరెక్ట్ సారాంశం అది. ఆ లేఖలో కూడా గదే ఉండవచ్చు. ఆ లేఖ వస్తే కూడా నేను ఆ లేఖను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను.